ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు పార్టీ అధ్యక్ష పదవిని పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏపీకి సంబంధించి క్యాడర్ లేని పార్టీ నేతగా మాత్రం ఒక ప్రముఖంగా నిలబడిన పరిస్థితి కనిపించింది. కానీ అతని టైంలో జరిగిన 2019 సాధారణ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఆ పార్టీ చేయని సాహసం మాత్రం ఒకటి చేశారు. 175 నియోజకవర్గాల అభ్యర్థులను, అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని నింపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 సంవత్సరాల పాలనపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కన్నా లక్ష్మణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో మీరు ఎటువంటి విధంగా జరిగిందని భావిస్తూ ఉన్నారు? అంటే ఈ 2 సంవత్సరాలు కూడా ఒక రకంగా గడ్డు కాలమే. నేను 2018 మే 13వ తారీఖు నాకు అపాయింట్మెంట్ అయింది. 26వ తారీఖు నేను ఛార్జ్ తీసుకున్నాను పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ జూన్. అంటే ఎన్నికలకి దగ్గరగా 10 మాసాల ముందు బాధ్యతలు తీసుకోవటం. 14 నుంచి 19 వరకు ఒక పక్క అలయన్స్తో ఉంటూనే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క అన్ని పత్రికలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆల్మోస్ట్ మీడియా అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ అని, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ అని, రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ అని, కడప స్టీల్ ప్లాంట్ అని, అన్ని రకాలుగా అన్ని ఆర్గనైజేషన్స్, అంత మీడియా, ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో మరి నేను అధ్యక్షుడిగా తీసుకోవటం, ఆల్మోస్ట్ మరి ఆ పరిస్థితిలో ఒక ఇంప్రెషన్ అయితే కల్పించాం. ఓవర్ టు ఆల్ దాట్ ఇవన్నీ అధిగమిస్తూ ఒక రకమైన ప్రతిపక్షంగా 2 ప్రాంతీయ పార్టీల మధ్యలో ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాతో విడిపోయిన తర్వాత నేను అపాయింట్మెంట్ అయ్యటం జరిగింది. ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని, అవినీతిని ఎత్తి చూపించి దాని విషయంలో వైసీపీ కన్నా కూడా ఎక్కువ సక్సెస్ అవటం జరిగింది. ఆ ఇంప్రెషన్ కలిగించబట్టే మాకు 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికినటువంటి పరిస్థితి. పోటీ చేయగలిగాం. కాకపోతే ఎన్నికల్లో మాకున్నటువంటి వ్యతిరేకత వల్ల, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యతిరేకత కానీ, అన్ని ప్రతిపక్షాలు స్పెషల్ స్టేటస్ మీద చేసినటువంటి గొడవ వల్ల కానీ, వీటన్నిటి వల్ల 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఓట్ షేర్ తెచ్చుకోలేకపోయాను. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. భయంకరంగా మందు, డబ్బు పంచిపెట్టడం వల్ల 2 ప్రాంతీయ పార్టీల వల్ల మధ్యలో ఓట్ షేర్ తీసుకోలేకపోయాం. కారణం ఏంటంటే ఎలాగూ గెలవదు కదా, ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ఓడించాలి, ఏమాత్రం ఓటు బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కడొస్తాడో అనేటువంటి ఒక భయంతో ట్రెడిషనల్గా బీజేపీకి పడేటువంటి ఓటు కూడా వైసీపీకి పడినటువంటి పరిస్థితి 2019 ఎన్నికల్లో. అందుకే మేము పోటీ అయితే చేయగలిగాం, కానీ ఓట్ పర్సంటేజ్ 2019 ఎక్కువ తెచ్చుకోలేకపోయాం. తర్వాత ఇమ్మీడియట్గా 2019 తర్వాత ఇమ్మీడియట్గా ప్రతిపక్ష పార్టీగా ఎమర్జ్ అయ్యాం. అందుకనే మాకు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 1.6% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీగా మరి మా పార్టీలోకి అన్ని పార్టీల నుండి, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, కాంగ్రెస్, అన్ని పార్టీల నుండి ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి జాయినింగ్స్ జరిగినాయి. దానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం. 2019 ఎన్నికల్లో ప్రజలు కొంత పొరపాటు చేశాము అనేటువంటి ఒక భావన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీనే ఆల్టర్నేటివ్ అవుతుంది ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఇక తను చేసినటువంటి తప్పుల వల్ల కానీ, అవినీతి వల్ల కానీ మీకు పుంజుకోలేదు తెలుగుదేశం, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2019 తర్వాత మా పార్టీలో ఎక్కువ మంది మంచి నాయకులు జారటం జరిగింది. అన్ని ప్రాంతాల్లో, అన్ని కులాల నుండి, అన్ని పార్టీల నుండి కూడా.
ఆ తర్వాత మాకు మరి జనసేనతో పొత్తు పెట్టుకోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మరి ఎత్తి చూపించేదాని విషయంలో కానీ, విమర్శించేదాని విషయంలో కానీ, యాజిటేషన్స్ చేపట్టేదాని విషయంలో కానీ మేము ముందున్నాం. ఇవాళ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాం. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తెలుగుదేశం ఇక ఆల్మోస్ట్ ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి నాయకత్వం వహించలేడు. తాను చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు తను చేసినటువంటి అవినీతి వల్ల కానీ, తను చేసినటువంటి తప్పుల వల్ల కానీ, తను చేసినటువంటి అరాచకాల వల్ల కానీ ఫేస్ చేయలేడు. కాబట్టి ఒక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా మేము పోటీ ఇవ్వగలము అనేటువంటి ఒక భావన ప్రజల్లోకి ఈ సంవత్సర కాలంలోనే తీసుకొచ్చే ప్రజల విశ్వాసాన్ని అయితే చొరవన్నాం. సార్, గతంలో టీడీపీ టైంలో చంద్రబాబు ఒక ఆరోపణ చేశారు, వైసీపీ బీజేపీ కన్నా ఒకటని. ఇప్పుడు వైసీపీ నేతలు అయితే అసలు ఏకంగా చంద్రబాబు మనిషే కన్నా లక్ష్మణ్ అన్నారు. అప్పుడు ప్రతిపక్ష పాత్ర మీరే పోషించినట్టున్నారు, ఇప్పుడు మీరే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టున్నారు. అసలు ఏంటంటే ఇప్పుడు నేను లేవనెత్తినటువంటి అంశాలు కానీ లేకపోతే సమస్యలు కానీ సమాధానం చెప్పేటువంటి ధైర్యం ప్రభుత్వానికి లేదు. సమాధానం చెప్పేటువంటి ధైర్యం ప్రభుత్వానికి ఉంటే వ్యక్తిగత దోషులకు ఎప్పుడు దిగేటువంటి పరిస్థితి కాదు. ఒక ప్రతిపక్షం సహజంగా అధికార పార్టీ యొక్క తప్పుల్ని, అవినీతిని ఎత్తి చూపుతాం, ఖచ్చితంగా చూపిస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. రాజీ లేని పోరాటం అయితే చేస్తాం, మొదటి నుంచి నాకున్నటువంటి అలవాటు. ఆ పరిస్థితిలో ఆయనేమో ఆ రోజున మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు. అద్దె మైకు, జగన్మోహన్ రెడ్డికి అద్దె మైకు, బీజేపీకి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టు అనేటువంటిది ఒక రకమైనటువంటి అతను ప్రచారం చేసిన పరిస్థితికి వచ్చాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బు తీసుకొని చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ధోరణి రెండు చూస్తూనే ఉన్నాం. వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని, అరాచకాలని, అవినీతిని ఎత్తి చూపిస్తే గాలి వాళ్ళ చేత గాలి మాటలు మాట్లాడించి వ్యక్తిగత దోషులను దిగుతున్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీని చూసాం, ఇప్పుడు వైసీపీని చూసాం. మీకు చేత అయితే ప్రతిపక్షం చేసేటువంటి విమర్శల్ని తిప్పికొట్టండి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా పరిపాలించండి. మీరు నిరంతరం తప్పులు చేస్తూ అవి ఎత్తి చూపిస్తే వ్యక్తిగత దోషులకు దిగటం, ఎవరికో అమ్ముడు పోయాడని అంటాం అన్నటువంటి సంస్కారం లేని సంస్కారహీనులు పరిపాలన చేస్తుంటే ఇట్లానే ఉంటుంది. ఇంక అంతకన్నా ఎట్లా ఉంటుంది? సార్, ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎక్కువ మంది బీజేపీలో చేరతారని ఒక విస్తృత ప్రచారం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యులైతే వచ్చారు, కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చారు. కానీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్నవారు కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి అంటున్నారు, మళ్ళీ వైసీపీ వాళ్ళ వైపు. అట్లా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే చేరింది. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఎక్కడికి పోరు, మా దగ్గరే ఉంటారంటున్నారు. చూద్దాం, ఇప్పటికీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నాకైతే నమ్మకం ఉంది. అంటే ఇప్పటికే చాలామంది సీనియర్ లీడర్స్ మా పార్టీలో చేరున్నారు, ఇంకా కొంతమంది సీనియర్ లీడర్స్ చేరతారనేది కూడా ఉంది. ఇక ముందు కూడా చేరతారనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలదు, ఇస్తాము కూడా. ఇచ్చే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకంటే మాకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆ నాయకత్వం ఇప్పుడు 6 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా అవినీతి ఆరోపణలు లేకుండా సమర్థవంతంగా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం చూసేటువంటి విధంగా కోవిడ్ని మేనేజ్ చేసే దాని విషయంలోనైతేనేమి, భారీ ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన దాని విషయంలోనైతేనేమి, మరి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనౌన్స్ చేసి అల్టిమేట్గా దాన్ని 20,97,053 కోట్లకి మరి దాన్ని క్లోజ్ చేసినటువంటి ఈ దేశ ప్రధాని మరి అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకత్వం మాకుంది. ఆ నాయకత్వం కింద ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొని వస్తామనే నమ్మకం మాకుంది. సార్, మీ పార్టీకి సంబంధించిన కొందరు సీనియర్ నేతలు కొందరు టీడీపీకి సపోర్ట్గా, మరికొందరు వైసీపీకి సపోర్ట్గా వ్యవహరిస్తున్నారని కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, భారతీయ జనతా పార్టీ మీద ఒక రకమైనటువంటి ఒక ప్రచారం మొదటి నుంచి కూడా.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కనుక ఈ రాష్ట్రంలో స్ట్రెంగ్తన్ అయితే ఇంకొక పార్టీకి ప్లేస్ ఉండదు. అందుకని రెండు ప్రాంతీయ పార్టీలు కూడా అవసరమైతే రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఏకమవచ్చు భారతీయ జనతా పార్టీని ఫేస్ చేసే విషయంలో. నేను చెప్తున్నాను, ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో స్ట్రెంగ్తన్ కనుక అయిందంటే ఇక వీళ్ళు అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలుగా అవకాశం దొరికినప్పుడల్లా ఇవాళ చూస్తున్నాం మనం, ఈ దేశంలో ప్రధానమంత్రి గారి మీద విపరీతమైనటువంటి ఇమేజ్ డెవలప్ అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఎక్కడ డెవలప్ అవుద్దు అన్నటువంటి ఉద్దేశంతో 20,97,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా నిన్న కేసీఆర్ ఎట్లా మాట్లాడాడో చూశారు కదా మీరు. ఎందుకంటే ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల ఆకర్షితులు అవుతారనేటువంటి ఒక భయంతో అనవసరమైనట్టు, ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలకి డబ్బు భయంకరంగా సంపాదిస్తున్నారు, కులబలం డబ్బు బలం ఉంటుంది. దాంతో విపరీతమైనటువంటి ప్రచార సాధనాలతో కూడా ప్రచారం చేయించి మోడీ గారికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వకుండా చూసేటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీల యొక్క పోకడ మనం చూస్తున్నాం. దాన్ని ప్రజలు అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ రకమైనటువంటి ప్రమాదం రాష్ట్రాలకి తప్పదు. ఇటువంటి అరాచక శక్తులు పరిపాలనలోకి వచ్చి ఈ అరాచకాలు కావాలా, ప్రశాంత పరిపాలన కావాలా అనేటువంటిది ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సార్, ప్రధానంగా రాజధాని విషయంలో కానీ ఈ గడిచిన ఈ 11 నెలల కాలంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి అనేకమైన అంశాల్లో మీరు లేఖలు రాయటం కానీ ప్రత్యక్షంగా ఆందోళన చేయటం కానీ జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి కూడా కొన్నిటికి సంబంధించి ఇట్లా రాజధాని విషయం కానీ అలాగే కొన్ని తరలింపుల విషయంలో కానీ ప్రభుత్వం కొంత మొండి వైఖరి అవలంబిస్తుంది అనేది దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్షంగా ఎత్తి చూపిస్తాం, సరిదిద్దుకుంటే బాగుపడతారు, సరిదిద్దుకోలేకపోతే తెలుగుదేశానికి ఏ గతి పడుతుందో వీళ్ళకి అదే గతి పడుతుంది. ఖచ్చితంగా అదే బాటలో నడుస్తున్నారు. అంతకన్నా దారుణమైనటువంటి అవమానం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు చవి చూస్తారు. ఆ భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం కూడా అతని పరిపాలన సంవత్సరం కూడా కాకముందు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు చూస్తూ ఉంటే ప్రజలు ఫెయిర్గా ఎన్నిక జరిగితే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఓటు వేయరు అనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డికి, భయం ఉంది. కాబట్టే అధికారాన్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రకాల దౌర్జన్యాలతోటి స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే 2019లో ప్రతిపక్షంలో ఉండి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వం ఒక సంవత్సరంలోపే ఇంత భయపడుతున్నాడు అని అంటే తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉంది. దానికోసమే భయపడుతున్నాడు అని చెప్పేసి అనుకోవడానికి ఇంకెంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏముందండి? సార్, కేంద్రానికి సంబంధించిన కొందరు నేతలు మాకు సపోర్ట్గా ఉన్నారు. కేవలం రాష్ట్రానికి సంబంధించిన కన్నా ఒక్కరే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై నిత్యం తమపై ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానమైన. అంటే కన్నా లక్ష్మణ్ ఇంకోటితో కుమ్మక్క అవుతాడు అనేటువంటి మాట ప్రజలు నమ్ముతారు అనేటువంటిది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం, అంతకన్నా లేదు. నేను నా రాజకీయ జీవితం అంతా కూడా ఎవడికి తలకాయ ఉంచలేదు, ఎవడికి చేయి జాపలేదు. ఒక క్యారెక్టర్తో బతికాను కాబట్టి ఈ జిల్లాలో ఈ స్థాయికి నేను రాగలిగినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు లేనిపోయిన అభండాలు కేంద్ర పార్టీ చాలా కేటగారికల్గా చెప్పినారు. ఢిల్లీ పార్టీ ఒకటి, విజయవాడ పార్టీ ఒకటి అనేది ఏమి లేదు. భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో ఒకటేను. ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాట్లాడుతుంటారు. మాట్లాడినంత మాత్రాన ఈయన ఇక్కడికి వచ్చిన పార్టీ మీద పెత్తనం చలాయిస్తానంటే ఎట్లా కుదురుతుందండి? దానికి అటు పార్టీ మీద పెత్తనం చలాయిస్తాం అనుకుంటే అహంకారపూరితమైనటువంటి ధోరణే తప్ప అంతకన్నా ఇంకోటి అయితే ఏం కాదు. ఏపీలో ప్రతిపక్ష హోదాకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రస్తుతానికి మేమే ఉన్నాం. తెలుగుదేశం ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ ఏ ఇష్యూ నమ్మేటువంటి పరిస్థితి కాదు. నమ్మలేదు కాబట్టే వాళ్ళని 2019లో అంత దారుణంగా అవమానపరిచినటువంటి పరిస్థితి.
అందుకని వాళ్ళకి ఏ సమస్య కూడా ఒక క్రెడిబిలిటీ తోటి టేకప్ చేసేటువంటి పరిస్థితి టీడీపీకి లేదు. ఏ సమస్యనైనా అవినీతిని కానీ, ప్రజా సమస్యలు కానీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కానీ సిన్సియర్గా పోరాటగలిగేటటువంటి పరిస్థితి ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది. పోరాడే శక్తి కూడా భారతీయ జనతా పార్టీకే ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమే ఆల్టర్నేటివ్ అవుతాం. సార్, మళ్ళీ తిరిగి మీకు పదవి వస్తుందని ఆశిస్తున్నారా? ఏ విధంగా ఉండబోతుంది సంస్థాగతంగా పార్టీ భవిష్యత్తు? ఏపీలో భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నడ్డా గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీకి పనిచేస్తామండి. నడ్డా గారి నిర్ణయాన్ని నేను కూడా అదే చెప్పాను. అమిత్ షా గారు, నడ్డా గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పాము. భగవంతుడి దయ వల్ల మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాము. సో ఇది మొత్తం మీద చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీపై కూడా సమాన దూరాన్ని పాటిస్తూ వారు చేస్తున్న అవినీతి పట్ల, అలాగే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరంతరం పోరాటం చేస్తాం. ఏ పార్టీకి కూడా తాము కొమ్ముగాసే పరిస్థితి లేదు. ఏపీలో రానున్న రోజుల్లో చాలా బలంగా బీజేపీ ఎదగబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే లేనిపోని గ్లోబల్ ప్రచారం చేస్తూ కర్ణాక్ పైన, అలాగే బీజేపీ పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతిపక్ష హోదా సాధించి తీరుతాం, అలాగే ప్రతిపక్ష పాత్ర తామే పోషిస్తామని చెప్పి కూడా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మణ్ అంటున్నాడు. వీడియో ప్రసాద్తో శివ, ప్రైమ్ న్యూస్, గుంటూరు.